దాని తర్వాత టీకే గారు, సిఇఓ శ్రీదేవి మేడం, మరి దాని తర్వాత ప్రేమ్నాథ్ సారు, హాస్టల్ మాస్టర్ శశారం మాస్టర్, వాకినే వెంకటేష్ మాస్టర్, వీళ్ళు మొత్తం కూడా నాకు గురువులు. మరి వాళ్ళ మార్గంలో నేను నడుస్తూ ముందుకెళ్తున్నాను. మరి ఈ కారుణ్య సమూహం నుంచి నన్ను అడిగారు చెప్పమని. మరి అసలు ఈరోజు నాకు ఇచ్చిన 45 నిమిషాల టైంలో అసలు ఈ ఈ ఈ సబ్జెక్టు ఎందుకు తీసుకోవాలి, ధ్యానం చేస్తే సర్వరోగ నివారణ కదా, ఇంకా ధ్యానం చేస్తూ స్పిరిచువల్ టాబ్లెట్ ఆఫ్ మీనింగ్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందు డాక్టర్ గారి గురించి కొంత తెలుసుకుందాం. ఈ డాక్టర్ గోపాలకృష్ణమూర్తి గురించి. డాక్టర్ గోపాలకృష్ణమూర్తి భారతదేశానికి తెచ్చిన వైద్యుడు. అతను 10 సంవత్సరాలు క్లినిక్ అనుభవం కలిగి ఉన్నాడు. మరియు న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ మరియు జనరల్ మెడిసిన్ విభాగంలో డిఎంఓగా పనిచేశాడు ఆయన. అతను గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ ప్రాక్టికల్ కూడా కలిగి ఉన్నాడు. మరి అండమాన్ దీవుల్లో కూడా జరావా తెగలకు వైద్య అధికారిగా పనిచేశాడు. ఫస్ట్ ఈయన గవర్నమెంట్ జాబ్ చేశాడు. డాక్టర్ గోపాలకృష్ణ కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. అతను జ్ఞానోదయం పొందిన యోగి, ఆధ్యాత్మిక మరియు దూరదృష్టి గల వ్యక్తి. అతను ప్రజలు శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త తనకు తాను అంకితం చేసుకున్నాడు. పిరమిడ్ శక్తి మరియు ఆధ్యాత్మిక మాత్రల ద్వారా ప్రజలు సహజ ఆనందాన్ని పొందేందుకు మరియు వారి సొంత అంతర్గత స్వభావం నుండి అనుభవంతో జీవితాన్ని గడపటానికి అతను ఒక మార్గాన్ని చూపించారన్నమాట. వాళ్ళలోంచి వాళ్ళు ఒక వైద్యుని లేపి ఎన్నో అనారోగ్యాల నుంచి బయటపడేశారు ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఆధ్యాత్మికత పట్ల అతని శాస్త్రీయ దృక్పథం మరియు మానవాళి ఉద్ధరణకు కృషి చేయటం దక్షిణ భారతదేశము, మలేషియా, సింగపూర్, అండమాన్, యుఎస్ఏ, యూకేలో ప్రశంసలు అందుకొని స్పిరిచువల్ టాబ్లెట్ అత్యంత అతని లోతైన అవగాహన మరియు వివేకం నుండి ఈ యొక్క ప్రధాన మాత్రలు సూత్రం. నిర్దిష్ట మతం లేదు, సంప్రదాయం చెందింది కాదు. ఆధ్యాత్మిక మాత్రలు ఆధునిక వ్యక్తిని ఆధ్యాత్మిక శాస్త్రాలు చేర్చాయి. ఆధ్యాత్మిక మాత్రలు అతని ఆనందాన్ని కురిపించేవి. అన్ని జీవులకు ఎడగతిరగని సమర్పణ రూపంలో వ్యక్తీకరణ కనుగొంటాడు. అతని జీవితం మరియు ఆధ్యాత్మిక మాత్రలు వ్యక్తిగత పరివర్తన ద్వారా మనలోని కనెక్ట్ అవ్వటానికి ఆహ్వానం మరియు స్వీయంగా సాక్షాత్కారం. ఇది డాక్టర్ గారు ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ చేసి ఒక హాస్పిటల్ పెట్టి 20 lakhs పెట్టి దాంట్లో కింద డాక్టర్ గారు ఓపీ సెకండ్లో కంప్లీట్గా మందులతో జీవించే వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టడం, ధ్యానం ద్వారా అనారోగ్యం తగ్గిస్తాను అని చెబితే థర్డ్ స్టేర్లో పిరమిడ్స్, మంచాలు అన్ని వసతులు చేసి టోటల్గా ఒక 3-4 yearsలో 10,000 కేసులు తగ్గించాడు. ఎక్కడ కూడా తగ్గని కేసులు ఆయన దగ్గర తగ్గించి అప్పుడు పత్రిసారి చెప్పాడు, సార్ ఇట్లా అయింది అంటే మరి ఏంటి అని అడిగినప్పుడు, సార్ నేను ₹1 ఖర్చు లేకుండా నేను అనారోగ్యాన్ని తగ్గించటానికి నా జీవిత జయం కాబట్టి నేను ఇది చెయ్యను, నేను ధ్యానం ద్వారానే అందరికీ అనారోగ్యాన్ని నుంచి బయటపడటానికి నా జీవిత జయం అంటే నీ ఇష్టం అన్నాడు. మొత్తం తెగనమ్మేసేశారు కంప్లీట్గా. మరి ఈరోజు ఒక స్పిరిచువల్ టాబ్లెట్లో ఎంతమంది ఆధ్యాత్మిక డాక్టర్లు ఉన్నారంటే దరిదాపు ఓన్లీ 2 ఆంధ్రప్రదేశ్లోనే 1000 మంది డాక్టర్లు ఉన్నారు. మరి ఈరోజు యుఎస్ఏలో ఉన్నాడు ఆయన. ప్రపంచ దేశాలంతా కూడా ఎదురు చూస్తుంది ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్ అనే యొక్క విధానం ఏంటి అని. వచ్చే 2 నెలల్లో మలేషియాలో ఒక ఆనందో బ్రహ్మ పెద్ద ప్రోగ్రాం చేసి ఈవెంట్ చేసి అక్కడ స్పిరిచువల్ టాబ్లెట్ అనేది బుక్ ఒకటి ప్రింట్ చేసి 15,000 పుస్తకాలు ప్రపంచ దేశాల్లో పంచుతున్నాం. ఇది యొక్క స్పిరిచువల్ టాబ్లెట్ యొక్క ఇది. అసలు ధ్యానం ద్వారా అనారోగ్యం తగ్గుద్ది, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని చెబుతూ ఎందుకు స్పిరిచువల్ టాబ్లెట్లో కౌన్సిలింగ్ తీసుకోవాలి? ధ్యానం చేస్తున్నారు,
ఎందుకు అనారోగ్యాలు తగ్గట్లేదు? తగ్గకపోవటానికి కారణం ఏంటి? పత్రి సార్ చెప్పాడు, ధ్యానం సర్వరోగ నివారణి. అంటే ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా మోక్షం అని చెప్పాడు గురువు. కానీ ఓన్లీ ధ్యానం చెప్పల. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి అన్నాడు. కానీ అక్కడ జ్ఞానం కాడ కట్ అయిపోయింది. అంటే ఓన్లీ పిరమిడ్ సొసైటీలో కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి, కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. కానీ పుస్తకాలన్నీ కొని తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తే అనారోగ్యాలు ఎట్ట తగ్గుతాయి? అనారోగ్యాలు ఎట్ట తగ్గుతాయి అసలు? ఎందుకు? గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాం, గంటలు గంటలు ధ్యానం చేసినప్పుడు తగ్గాలి కదా. ధ్యానం అంటే ఏంటి? 20%, స్వాధ్యాయం 40%, సత్యం తెలుసుకొని క్లాసులు 40%. ఎక్కడ ఉన్నాం మనము? 20లో ఉన్నామా, 40లో ఉన్నామా, 100%లో ఉన్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, అసలు ఈ యొక్క బాడీలో 7 శరీరాలు ఉన్నాయి. ఈ 7 శరీరాల్లో ఎక్కడుంది అనారోగ్యము? అంటే బయట సమాజం మనకు ట్రీట్మెంట్ ఇచ్చేది మనస్సుకి, అంటే పై శరీరానికే వాళ్ళ కానొచ్చేది ట్రీట్మెంట్ ఇచ్చేది మనస్సుకి. కానీ అనారోగ్యం ఎక్కడుంది? మొత్తం 7 శరీరాలు ఉన్నాయని మనకు తెలుసు. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, ఇట్లా 7 శరీరాలు ఉన్నాయి. కానీ ఎక్కడుంది ఇది? మనోమయ కోశంలో ఉంది బ్లాక్స్ మొత్తం. మనోమయ కోసం సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళి సూక్ష్మ శరీరం కావాల్సినంత శక్తి తెచ్చుకొని తర్వాత అనవసరమైన మాటలు ఇవన్నీ కూడా ఎక్కడుంటున్నాయి? బ్లాక్స్ అంతా మనోమయ కోశంలో ఉంటుంది. మరి దానికి ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారు? దానికి ఆ శరీరానికి ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారు? ఫస్ట్ శరీరానికే ట్రీట్మెంట్ ఇచ్చేది, కథం శరీరాలకి ఎక్కడా ట్రీట్మెంట్ ఉండదు. కానీ అది తప్ప అని కూడా మనం అనటానికి లేదు, అది కరెక్ట్. బయట సమాజంలో ఉన్నవాడు పోవాల్సిందే ఒక అనారోగ్యం వస్తే. కానీ అది ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు అంటే పై శరీరానికే ఇచ్చేది. కానీ ఇవ్వాల్సింది జ్ఞానం 4వ శరీరంలో. 4వ శరీరంలో జ్ఞానం ఇస్తే 3వ శరీరంలో ఆ యొక్క బ్లాక్స్ వెళ్ళిపోతాయి. పత్రిసార్ మనకి ఇచ్చింది ఏంది? ఆనందమయ కోసం 5వ శరీరం ఆ ధ్యానము, 6వ శరీరము స్వాధ్యాయము, 7వ శరీరము సజ్జన సాంగత్యము. ఈ 3 శరీరాలకి ఇవ్వాల్సిన జ్ఞానం ఎప్పుడైతే నువ్వు ఇచ్చావో అది 4వ శరీరానికి అందుకొని దాని తర్వాత 3వ శరీరంలో ఉన్న బ్లాక్స్ అంతా పోయి నీకు అనారోగ్యం తగ్గుద్ది. అంటే వాట్ ఈస్ ది పర్పస్? స్పిరిచువల్ టాబ్లెట్ మేము ఇచ్చే జ్ఞానం అంతా 4వ శరీరానికి ఇస్తాం. అది అసలు మందులు అంటే ఏమిటి అని మనం తెలుసుకుందాం. అసలు మందులు వాడాల్సి, మందులు అంటే ఏమిటి? ఒకటి, మందులు. అనారోగ్యం రాగానే ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్ పోవాల్సిందే, వాళ్ళు మందులు ఇస్తారు, మందులు తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఏం చేస్తారు? అనారోగ్యం తగ్గపోతే రుద్రాక్షలు, డైమండ్స్ అంటే రాళ్లతో ఉంగరాలు, రుద్రాక్షల దగ్గరికి పోతారు. అంటే వాటి యొక్క శరీరానికి కనుక కనెక్ట్ అయితే కొద్దిగా మార్పు వస్తుందని ఆ స్థితిలో కూడా వెళ్తారు. 3వది ఏంది? యంత్రములు, అంటే తాయిత్తులు వేస్తారు, గట్టిగా కడతారు శరీరానికి, ఒక రక్షరేఖలో రాసి దానికి కూడా కనెక్ట్ కనుక అయితే అక్కడ కూడా అనారోగ్యం తగ్గటానికి ప్రయత్నం చేస్తారు. 4ఏంది? హీలింగ్. చాలా మంది హీలర్స్ ఉంటారు, హీలింగ్ చేస్తుంటారు అన్నమాట, దాని ద్వారా కూడా తగ్గించుకుంటానికి. 5ఏంటి? యక్షులు. అంటే ఇలా హోమియోపతి మందులు అన్నీ కూడా ఇదే, విత్తనాలు నాటిపోతారు. యక్షులు అనే పక్షులు విత్తనాలు నాటి వాటి వృక్షాల ద్వారా వచ్చిన యొక్క లిక్విడ్ ద్వారా హోమియోపతి మందులు తయారు చేసి దాని ద్వారా కూడా అనారోగ్యం తగ్గటానికి ఒక అవకాశం. 6ఏంటి? సిద్ధులు. అంటే వేరే వారి కర్మని తీసుకుంటారు. అంటే వాళ్ళు అవసరమైతే, ఇలా తర్వతి రాఘగారి భార్య ఉంది రాజ్యలక్ష్మి మేడం గారు, వితిన్ ఇంకా లాభం లేదన్న సమయంలో పత్రిసార్ గారు హాస్పిటల్లో కూర్చొని చేతిలో చెయ్యేసి తెల్లారిందాక అక్కడ కూర్చున్నాడు. అది సిద్ధులు అవసరమైతే వాళ్ళు మీకు పాసింగ్ చేస్తారన్నమాట. 7 ధ్యానము. అర్థమైంది కదా? ఇవన్నీ ఉన్నా ఏం చెప్పారు? లాస్ట్కి ధ్యానం అనేది గొప్పది. ఇది యొక్క విధానం కంప్లీట్గా. ఫస్ట్ డాక్టర్ గారి గురించి చెప్పాము. నో టాబ్లెట్, అంటే ₹1 డబ్బు లేకుండా ఈ రోజు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తాం. ఓన్లీ ₹1 తీసుకోము,
పూర్తిగా కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళు మందులు వాడుతూ అదే డాక్టర్ దగ్గర తగ్గిందని మాకు రిపోర్ట్ తీసుకురావాలి. ఇది స్పిరిచువల్ టాబ్లెట్ యొక్క అవగాహన. నెక్స్ట్, మందుల గురించి మనం తెలుసుకున్నాం. ఏది ఈ 7 రకాలు మందులు తెలుసుకున్నాం. రుద్రాక్షలు అంటే ఏంటి, తాయిత్తులు అంటే ఏంటి, హీలింగు, మరి హోమియోపతి, యక్షులు అనే వాళ్ళు విత్తనాలు నాటిపోవటం, సిద్ధులు పూర్వం వెనక ఊరు బయట ఉండేవాళ్ళు, వాళ్ళు దివ్య నేత్రంతో చూసి అన్ని కనిపెట్టేవాళ్ళు. 7 ధ్యానము, అంటే ఎక్కడికైనా లాస్ట్కి ధ్యానంలోకి రావాలి. నెక్స్ట్, అసలు నేను ఎందుకు వచ్చాను, అసలు స్పిరిచువల్ టాబ్లెట్కి నేను ఎందుకు వచ్చాను, అసలు దీనికి రావాల్సిన పని ఏంటి, నా యొక్క తీసుకొని ఈరోజు క్లోజ్ చేస్తాను. రేపు నుంచి 1 by 1 సబ్జెక్ట్ చూద్దాం. నేను స్పిరిచువల్ టాబ్లెట్లోకి రావటానికి కారణము, నేను 2011లో నేను ధ్యానంలోకి వచ్చా. నా వీపు మీద అంత సైజు గడ్డు ఉంటే వచ్చా. అప్పుడు నేను ఇందా చెప్పాను కదా, బండి శ్రీనివాసరావు గారు అని ఒక క్లాస్ మా ఊర్లో చదువుతుంటే, వాళ్ళ ఆడవాళ్ళకి ఎన్ని గడ్డలు ఉన్నాయి, ఎన్ని ఎట్లా తగ్గించుకుందని ఆ క్లాస్ నేను దీంట్లోకి వచ్చా. ఏది పిరమిడ్ సొసైటీలోకి వచ్చాను నేను. అది నేను కూడా ధ్యానం చేసుకొని పూర్తిగా తగ్గించుకున్నాను. ఏది ఒక 10-15 రోజులు. అట్లానే నా ప్రయాణం జరుగుతూ ఒక 5 సంవత్సరాలు దాటిన తర్వాత 2015లో నాకు 1 డే క్లాసులు వినకొండలో పెడుతూ ఒక కుడి కంట నుంచి ఎవరిని చూసినా 2 మనుషులు కానరాటము, మరి నా యొక్క స్థితి నాకు కంట్రోల్ లేకపోవటము, ఈ రకంగా జరుగుతున్నప్పుడు లాస్ట్ రోజు పూర్ణాత్మ శ్రీధర్ మాస్టర్ గారు వచ్చారు. ఆయన్ని నేను అడగటం జరిగింది, ఏం సార్ ఇట్లా ఉంది ఏంటంటే, అది నువ్వే చెక్ చేసుకోవాలన్నాడు. అప్పుడు నేను అడిగాను, అప్పటికి 3 DNA క్లాసులు చేశాను సార్, ఏమన్నా మార్పు వస్తుందో అని. అది కాదు, తర్వాత చెక్ చేస్తే 225 బీపీ, 450 షుగరు నా బాడీలో ఉందన్నమాట. హాస్పిటల్ పోయి చెక్ చేస్తే 225 బీపీ, 450 షుగరు. ఆ డాక్టర్ కూడా బిత్తరపోయాడు. 225 బీపీ, 450 షుగర్కి అసలు మీరు ఎట్లున్నారు ఏంటి, ఈ రకంగా అసలు ఏం చేస్తున్నారు ఏందని మా ఆడవాళ్ళని అడగటము, మేము ధ్యానం చేస్తా ఉంటాం, అన్ని టెస్టింగ్ చేశాడు. దాని తర్వాత సిటీ స్కానింగ్ 3000 పెట్టి చేశాడు. దాంట్లో ఏం కానరాలేదు. నా వల్ల కాదండి, ఇది మేజర్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అంటే నేను బెంగళూరు వచ్చాను. బెంగళూరులో మణిపాల్ హాస్పిటల్లో అప్పట్లో 2 lakhs ఖర్చు పెట్టారు. మొత్తం 75 సంవత్సరాలు న్యూరాలజిస్టు లేడీ, 35 సంవత్సరాలు ట్రైనింగ్ ఉందామా తెలుగు డాక్టరు, టోటల్గా బ్రెయిన్ స్కానింగ్తో తీసి మొత్తం ఫిల్ములు 2 సంచులు ఇచ్చి నాకు నమస్కారం పెట్టింది. నా వల్ల కాదు, నాకేం అర్థం కావట్లేదు, వెళ్ళిపోండి. ఓకే, వెళ్ళిపోతాను నేను, నాకు ఒక 10 నిమిషాలు టైం ఉంది మేడం అంటే, ఓకే సార్ అంది. నమస్కారం మేడం, మరి ఇంత డబ్బు నేను ఖర్చు పెట్టాను, మరి మీకు 35 సంవత్సరాల ట్రైనింగ్ ఉంది, నేను ఇది చూసి వచ్చాను, ఏంటి పరిస్థితి అంటే, ఎక్కడా కూడా ఈ రిపోర్ట్లలో నాకేం కానరాట్లేదు, నాకు ఎక్కడా ఏమీ దొరకట్లేదు, నేనేం చెయ్యాలి, కాబట్టి ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తే అంతమించి నేనేమి చేయలేదని నమస్కారం. చూడండి పరిస్థితి అట్టుంది, అప్పట్లో అట్టుంది. ఇవాళ 2 లక్షల పక్కన ఇంకా సున్నాలు పెట్టుకో ఇప్పుడున్న పరిస్థితి. మరి ఈ టైంలో నేను పిరమిడ్ సొసైటీలో పెద్ద పెద్ద సీనియర్ మాస్టర్లు నాకు అంతా తెలుసు. నేను ఎంతో మంది చేత అప్పట్లోనే నేను క్లాసులు పెట్టించాను. థర్డ్ డే మాస్టర్లతో సహా, రేవతి మేడంతో సహా క్లాసులు పెట్టించాను. మరి ఆ పిఎంసిలో చాలా మంది అడిగితే పిరమిడ్ సొసైటీలో మినిమం 12 గంటలు ధ్యానం చేయాలండి, 10 గంటలు అన్నారు. నేను 12 గంటలు ధ్యానం చేస్తున్నాను, కానీ నాలో ఏం మార్పు రాదు. తర్వాత చిన్నగా ఈ షుగర్ అంటే ఏంటి, బీపీ అంటే ఏంటి అనేది కంట్రోల్ అయింది, కానీ నా ఐ ప్రాబ్లం నాకు కంట్రోల్ కాదు. నేను ఆ ఊపులో ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఏ డాక్టర్ అయితే నాకు రిపోర్ట్ రాసి బెంగళూరు పంపించాడు, అదే డాక్టర్ దగ్గరికి వచ్చాను. 2 ఎంబీబీఎస్ డాక్టర్, ఒకళ్ళు లేడీ షుగరు డాక్టర్, 2 హస్బెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళే, 2 చిన్న వయసు వాళ్ళు, అంతా 30 ఏళ్ళ వాళ్ళు ఉంటారు వాళ్ళిద్దరు కూడా. అంకుల్ టోటల్ మందులు ఆపేసేసి ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి షుగర్ టెస్ట్ చేయించుకో, దాన్ని బట్టి చూద్దాం అన్నారు. ఆ అమ్మాయి అన్ని చెక్ చేసిన తర్వాత నార్మల్గా ఉంది అంకుల్, ఇప్పుడు వాడాల్సిన పని మనకేం లేదు, కానీ ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తాను ఉంచమని చెప్పింది. ఓకే అని చెప్పి, మరి నా కంటి సమస్య పోలేదు ఏంటంటే, అది నాది కాదు అంకుల్ అని చెప్పింది. అదే ఊర్లో ఉన్న ఐ డాక్టర్ దగ్గర పోయి ఐ డాక్టర్ని అడిగితే ఆయన తీసి ఆయన కార్డు మీద
ఎడం కన్ను రైటు, కుడి కన్ను ఇంటి పెట్టేసేసి గుంటూరు పోయి న్యూరాలజిస్ట్ దగ్గర పోండి, సిటీ స్కానింగ్ తీసి వాళ్ళు చెబుతారు, నాకేం అర్థం కాలేదన్నారు. ఇదిగో సార్ నేను మొత్తం మీ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయంటే, అవన్నీ కాదండి మీరు గుంటూరు వెళ్ళమన్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో నేను మళ్ళీ 50,000 పెట్టాలి, అంత అవసరమా? అప్పుడు నాకు అనిపించింది ధ్యానం వద్దు, ధ్యానం ద్వారా అన్నీ తగ్గుతాయన్నారు. ధ్యానం ఎందుకు చెప్పాలి? ధ్యానం అని ఎవరి దగ్గర కన్నా పోయి చూస్తే చొక్కా పట్టుకొని చెంపక పట పట రాళ్ళు కొడతారు. కాబట్టి ధ్యానాన్ని బంద్ చేసేద్దాం. మేము అప్పట్లోనే పూజలన్నీ మానేసాం. మా ఆడవాళ్ళు చెప్పేసాం, నీ పూజలు నువ్వు చేసుకో, నేను ధ్యానం అనేది పెట్టి తాళం వేస్తాను. ఇంకా మన వ్యాపారం మనం దోచుకోవచ్చు. గత ధ్యానాన్ని ముందు ఏ పరిస్థితుల్లో ఉందో అదే పరిస్థితిలో పోవాల్సిందే, కానీ ధ్యానం ద్వారా తగ్గుద్దన్నారు, ధ్యానం ద్వారా ఏమీ లేదు దీంట్లో అని ఒక మాయ, ఆ మాయ చెబుతుందన్నమాట. కానీ ఆ టైంలో పత్రి సారు మా ఏరియాలోకి రావటం, ఒక 8 పిరమిడ్స్ పల్నాడు ఏరియాలో ఓపెన్ చేయడానికి వచ్చినాడు. అప్పుడు వినకొండ నుంచి నేను ఒక 10 మందిని మీ ఇద్దరం కలిపి కారులో పత్రి సార్ దగ్గర పోవటం, ఒక పిరమిడ్ ఓపెన్ కార్డ్ చూశాడు, నన్ను పిలిచాడు, మైక్ ఇచ్చాడు, మాట్లాడి తర్వాత బయలుదేరే ముందు హౌస్లో పోయారు. సరే అని పోయాము. చూసి వస్తున్నావా అన్నాడు. సార్ వెహికల్ వేసుకొచ్చాను, నీ పక్కనే వస్తున్నాను సార్ అన్నాను. మరి అట్లా సాయంత్రం పిడుగురాళ్ళు ఒక పిరమిడ్ ఓపెనింగ్ ఉంటే అక్కడ మరి ఎండగా ఉంది. అప్పటికి ఒక 4-5 పిరమిడ్లు ఓపెన్ చేసుకొని వచ్చాము. సరే భోంచేసాము. ఇవాళ ఎండగా ఉంది, సాయంత్రం లేట్ అయితే ఓపెన్ అన్నారు. ఈలోపు పత్రి సారు రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి అక్కడ మా మా వాళ్ళు ఉండి మేము బయలుదేరుతుంటే పత్రి సారు మరి వస్తున్నాం అన్నాడు. మనం వెళ్తే అట్లా, ఆయన చెప్పకుండా పోతే ఎట్లా అన్నారు. ఎమ్మడే ఆయన రూమ్ కాడికి పోయాం, అందరినీ బయటికి పోమని చెప్పాడు. అందరితో మాట్లాడుతున్నాం. ఆ మాట్లాడే టైంలో అన్నీ విన్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే, డాక్టర్లు బ్రాహ్మణులు విష సర్పాలతో సమానం రా అన్నాడు. నేను చెప్పింది ఏంది, నా కంటిది గందరగోళంగా ఉందని నేను చెబుతా, ఆయన చెప్పింది ఏంటి అట్లుంటది. బ్రహ్మంగారి పద్యంలో ఉంటుంది, గురువు చెప్పు విద్య గురునికి తెలుసు, వేమన చూతాడు. గురువు చెప్పు విద్య గురువెరుంగు, గురువు మహిమ పరమ గురువు కెరుగురా, విశ్వధాభిరామ వినరవే. గురువుని అర్థం చేసుకుంటే చాలా కష్టం. మరి అదంతా విన్నాను, వచ్చేసాను. వచ్చి 2 రోజులు మెడిటేషన్ చేసి పని చేద్దాం అనే టైంలో నాకు ధ్యానంలో జీకే గారు కాంటాటం. అప్పుడు చెప్పొచ్చాను నేను పత్రి సార్కి, సార్ జీకే సార్ అంటే ఎవరో నాకు తెలియదు, చాలా ఎంతో మంది మాస్టర్లు కానిచ్చా కానీ ఆయన ఒక్కడు నాకు కనెక్ట్ కాలేదు, నేను ఆయన క్లాసులు పెట్టలేదు, నాకు అది అర్థం కాలేదు సార్ అని నేను చెప్పి రావటం. నేను 2 రోజులు ధ్యానంలో కూర్చున్నప్పుడు జీకే గారు కాంటాటం. అప్పుడు అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ గురించి నాకు అప్పట్లో ఏమి తెలియదు. అప్పుడు నేను వచ్చేలోకి ఒంగోలులో ప్రారంభోత్సవం చేశారు దసరాకి. ఆ ఒంగోలులో ఒక ఆయన ఉంటే ఆయన ఫోన్ చేసి, సార్ ఇట్లా మొన్న దసరాకి ఓపెన్ చేశారు ఏంటంటే, నాకు తెలియదండి ఆ సిస్టము, నేను వాళ్ళ నెంబర్ ఇస్తా ఉన్నారు. ఆ నెంబర్ ఇచ్చాము. అక్కడ రాఘవరావు గారు అని రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన ఫోన్ చేస్తే, నాకు తెలియదు సార్, ఇంకొక నెంబర్ ఇస్తాను ఆమెతో మాట్లాడమన్నారు. అది వెంకటగిరి స్వాతి మేడం అని నెంబర్ అంట. అక్కడికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నాకు అదంతా విన్నది. సార్ మా అన్ని బుక్స్, ఒక మెమరీ కార్డు ఉన్నది అని. అప్పుడు నేను ఏం చేశా అంటే, ఒక సంవత్సరం ముందు పిరమిడ్ వ్యాలీలో అప్పట్లో 3 days వర్క్షాప్ పెట్టారు. బుద్ధ పౌర్ణమికి నేను ఆ క్లాస్కు అటెండ్ కావాలని చూశాను 14లో. నేను పొయ్యేలోకి టైం అయిపోయింది. 30 మంది వరకే అలౌడ్ అన్నారు, తలుపేసేసారు. బయట పుస్తకాలు ఉన్నాయి. ఏంటి మేడం అంటే, ఒక 50 రూపాయలు ఇవ్వండి, 8 పుస్తకాలు ఇస్తా ఉన్నారు. అప్పుడు ఆ పుస్తకాలు తెచ్చుకొని అప్పట్లో చదివాను. ఇది మేడం ఇట్లా చదివానంటే, కాదు సార్, సార్ది మెమరీ కార్డు ఉంది, ఆ మెమరీ కార్డు ద్వారా మీరు ఏమన్నా వింటారా అంటే, ఓకే మేడం ఈ అడ్రస్ పెట్టండి అని వాళ్ళ ఫోన్లో వేసేసి అడ్రస్ పెట్టి నాకు కార్డు రావటం. ఆ కార్డు అంతా కూడా అసలు విన్న తర్వాత నా మైండ్ అంతా అసలు బ్లాక్ అయిపోయింది. అసలు అరే ధ్యానం ఏంటి, అసలు ఇన్ని యొక్క విధానాలు ఉన్నాయి దీంట్లో, నేను చెప్పేదాంట్లో ఎట్లా మాట్లాడాలి, ఎట్లుండాలి, ఇన్ని పెట్టుకొని ఊరక ధ్యానం చేస్తే అట్లా. కాబట్టి నన్ను నేను మార్చుకోవాలని ఇమ్మీడియట్గా ఒక 10 రోజుల్లో కంప్లీట్గా నేను చేంజ్ అవ్వటం మొదలు పెడుతూ, ఈలోపు వాళ్ళ ప్రాజెక్టుకి ఫోన్ చేసి ఆ అమ్మాయి నెంబర్ ఇస్తే, ఆ ప్రాజెక్ట్కి ఫోన్ చేస్తే జీకే గారు
తో మాట్లాడాలండి అంటే ఆఫీస్ వాళ్ళండి లేరండి సార్ ట్రెక్కింగ్ పోయారు, ఆ, ఆ, వస్తారు, అరకు ట్రెక్కింగ్ పోయారు వస్తారు, 3 days పట్టుద్దన్నారు. మరి ఎట్లా మేడం అంటే సార్ నెంబర్ ఇచ్చేశారు. సార్ నెంబర్ ఎవరికి ఇవ్వరు, అసలు సార్ నెంబర్ ఇచ్చారు, నాకు కూడా తెలియదు. నేను 3 days చేసి ఫోన్ చేస్తే సార్ ఎత్తారు. సార్ ఎత్తటంతో ఎవరివి నువ్వు అన్నారు, నా నెంబర్ ఎవరు ఇచ్చారన్నారు. అలా వాళ్ళు మీ ప్రాజెక్ట్ వాళ్ళు ఇచ్చారన్నారు. ఎవరు ఎట్లా ఇచ్చారు, ఇచ్చారన్నా సరే ఏదైతే చెప్పమన్నాడు. నేను అంతా చెప్పి ఇదంతా చెప్పిన తర్వాత నేను ఇంకొక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్తో నేను మాట్లాడి వాళ్ళ దగ్గర కేర్ షీట్ మొత్తం వాళ్ళు అడిగి నేను రాయించుకోమని చెప్పారు. అది ప్రాజెక్ట్ సిఇఓ గారి నెంబరు. ఆమె ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మా అమ్మాయిది పెళ్ళి మాస్టర్, ఒక 3 days ఆగిన తర్వాత నాకు ఫోన్ చేయమని చెప్పారు. ఓకే మేడం అని చెప్పాను. మళ్ళీ కంపల్సరీ 3 days అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేశాను. మేడం ఉండి 3 days అంటే 3 days ఫోన్ చేస్తాను, మీరే కదా మేడం చెప్పింది 3 days చేయమన్నారు, నేను 3 daysకి చేసేసాను. ఇంకా ఆమె కూడా ఓహో ఇది వదిలే ఘట్టం కాదు అని లెక్కేసుకొని అమ్మడే మనం డాక్టర్ దగ్గర ఎట్లయితే రాస్తారో ఇక్కడ ఒక కేర్ షీట్ రాస్తారు. మన పేరేంటి, ఏ ఊరు, ఎప్పటి నుంచి వచ్చారు, ఎంత వయసు, అంతకుముందు అనారోగ్యాలు ఏమున్నాయి, మాంసాహారం ఎప్పటి నుంచి మానుకున్నారు, పూజలు ఏమేమి చేస్తారు, మొత్తం డీటెయిల్స్ అడుగుతారు వాళ్ళు మొత్తం. అదంతా రాసుకున్న తర్వాత నాకు డాక్టర్ గారు చెప్పారన్నమాట. ఎప్పుడు ఫస్ట్లోనే కేర్ షీట్ అయితే ఎప్పుడైతే రాస్తారో ప్రాజెక్ట్లో ఆఫీస్కి ఫోన్ చేసి అది నెట్లో పెట్టమని నేను చూసుకొని నీకు కౌన్సిలింగ్ ఇస్తా అని చెప్పారు. సరే నేను ఆఫీస్కి ఫోన్ చేసి ఇట్లా కేర్ షీట్ వచ్చింది కదా మేడం, అది అప్లోడ్ చేసేయండి, డాక్టర్ గారి దగ్గరికి పోద్దని చెప్పాను. డాక్టర్ గారికి అప్పటికి ఒక 5-6 రోజులు అయింది. నాకేమీ మెసేజ్లు లేకపోతే డాక్టర్ గారికి ఫోన్లో మెసేజ్ పెట్టారు. సార్ నేను ఇచ్చి కూడా 4-5 రోజులు అయింది, నాకేమీ సమాధానం లేదంటే సార్ ఎప్పుడే మెసేజ్ పెట్టాడు, రేపు సాయంత్రం 6 ఒక పుస్తకం పెన్ను తీసుకొని కూర్చో, నీతో మాట్లాడుతున్నాడు. సారు మరుసటి రోజు 6 అయింది, కూర్చున్నాము. కూర్చున్న తర్వాత సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ధ్యానం అన్ని గంటలు అక్కర్లేదు, గంట చాలు, 3 పూట్ల గంట చాలు. దాని తర్వాత పౌర్ణమి ధ్యానం అని వాళ్ళకి కావాల్సిన అన్ని బుక్స్, దాని తర్వాత రకరకాలు ఒక 10 టాబ్లెట్లు ఇచ్చారు, 10 రకాలు మొత్తం. ఆ 10 రకాలు రాసుకొని నాకు ఇచ్చిన కొన్ని పుస్తకాలు అయితే నేను వాళ్ళ ప్రాజెక్ట్లో ఫోన్ చేసి అసలు మీ ప్రాజెక్ట్లో ఉన్న పుస్తకాలు ఏమేమి ఉన్నాయి, టోటల్ ఎంత ఇద్ది, నాకు మొత్తం కావాలని నేను అడగటము. సారు చెప్పింది మూడే కదండి అంటే నాకు మొత్తం కావాలని చెప్పాను. మొత్తం నాకు బిల్ వేసేసారు. మొత్తం వాళ్ళకి పంపించటము, నాకు కొరియర్ 2 daysలో వచ్చేసిన మొత్తం బుక్స్ అన్ని. ఇంకా అప్పుడు నాకు జిజ్ఞాస ఏంటంటే నేను పెద్ద వ్యాపారస్తుని, నేను హైయెస్ట్ వ్యాపారస్తుని, దరిదాపు నాకు ఒక షాపు 30 గోడౌన్స్ ఉంటాయి. మా గుంటూరు డిస్టిక్లోనే పెద్ద పేరున్నోళ్ళు, అందులో వైశాస్ కుటుంబంలో పుట్టినోడు నేను, అసలు పెద్ద రౌడీని అసలు. అట్లాంటి మనిషిని నేను, రౌడీ కూడా కాదనుకోండి, ఒక కాలంలో గొంగళి పురుగు జీవితం అట్లాంటి అలాంటి జీవితం నాకు, అసలు అలాంటి జీవితం అనమాట. సరే ఇంకా నేను నాటకం ఆడాలి. నాటకం ఆడాలంటే ముఠా వాళ్ళకి గుమస్తాలకి అంతా ప్లాన్ చేసేసి ఒక వారం రోజులు నేను ఉండను, ఫోన్ ద్వారా లోడింగ్ అన్లోడింగ్, ఇంటికాడ నుంచి ఆటో ఎక్కటం, కాన్ రాకుండా షాప్లోకి వెళ్ళిపోవటం, బయట షట్టర్ వేస్తారు అంతే. లోపల కూర్చొని ఈ పుస్తకాలు మొత్తం చదవటం మొదలుపెట్టాను కంప్లీట్గా. అసలు ఏంటి ఇవన్నీ అని టోటల్గా అండర్లైన్ చేసుకుంటే నా దగ్గర చాలా రాంగ్ రూట్లో నడుస్తున్నాను. ఆ మొత్తం కూడా డీటెయిల్స్ అండర్లైన్ చేసుకొని కంప్లీట్గా ఇంకా మరుసటి రోజు నుంచి ప్రాక్టికల్ మొదలుపెట్టాను. ఎట్లా ఎట్లా పోవాలి, ఎట్లా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంత వరకు ఎందుకు లీకేజ్ అవుతుంది, ఇదంతా ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఒక వారం రోజులు అయిపోయింది. 10 రోజులకి నేను ఇంట్లో సేవింగ్ చేసుకుంటుంటే మా ఆడోళ్ళు అద్దంలో నుంచి చూసి నీ కనుగుడ్డు తిరుగుతుంది, చెక్ చేసుకోలేదా అని అడిగి, నేను ఎంబడే అద్దంలో అటు ఇటు తిప్పితే అది తిరగటము. అప్పట్లో మా బాబు మా అల్లుడు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చూసి తిరుగుతుంది కదా అని అప్పుడు వినకుండా ఉన్న ఐ డాక్టర్ గుంటూరు పొమ్మన్నాడు కదా, ఇప్పుడు ఒక 15 రోజులు అయింది. మళ్ళీ ఆయన దగ్గరికి పోయి సార్ నాకు బిజినెస్ పనుల వల్ల నేను పోలేకపోయాను, మీరు ఒకసారి చెక్ చేసి నాకు కార్డు ఇస్తే నేను గుంటూరు వెళ్తానని చెప్పాను. ఆయన చెక్ చేసి 2 కళ్ళు రైటు, ఏ ప్రాబ్లం లేదు, నువ్వు గుంటూరు పోవాల్సిన పని లేదన్నాడు. ఆడు అసలు అడగను కూడా అడగల. అరే అంత ముందు కార్డు మీద ఇది ఇచ్చానే, ఇది ఎట్లా వచ్చింది, ఇది ఏం చేశావు అని వాడు అడగలేదు కానీ నేను చెప్పాలి. బయటకు వచ్చి
జీకే గారికి ఫోన్ చేసి, సార్ నాదంతా మొత్తం రైట్ సార్ అనంటే, అంతా నీకు ఇచ్చి కూడా అంతా 10 రోజులు కాలేదు, ఎట్లా జరిగింది ఇది అన్నారు. ఓకే సార్ అన్నాను. మరి 2015 టైంలో ఇది జరిగింది, జానమహాచక్రానికి వస్తున్నాం అన్నారు. వస్తున్నాను సార్, లాస్ట్ 3 days వర్క్షాప్ కూడా చేస్తున్నాను అని చెప్పాను. లాస్ట్ 3 days వర్క్షాప్ ఇప్పుడు డయాస్ ఎదురుగా ఉంటుంది స్పిరిచువల్ టాబ్లెట్ హాల్. మరి అక్కడికి పోవటము, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. చికే గారిని కలవాలంటే సార్ బయటికి పోయారు సార్, నూటన్ గారిని కలవటానికి అని చెప్పారు. అప్పుడు వాళ్ళు అడిగారన్నమాట, ఎవరు సార్ మీరు అని అడిగితే, ఇట్లా అనగానే నా మాట అందరికీ తెలుసు ప్రాజెక్ట్లో వాళ్ళు మొత్తానికి. అప్పుడు గుర్తుపట్టారు, సార్ మీరా రామాయణ గారని. అప్పుడు నాకు ఒక కుర్చీ వేసి డాక్టర్ గారి ఛాంబర్ ఉంటుంది, ఒక రూమ్ లాగా తడికలతో అక్కడ కూర్చోబెట్టారు. డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు చూడటోనే స్టన్ అయిపోయారు అనమాట. అంటే నేను అప్పట్లో ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక మినిస్టర్ పక్కన ఆ, పోలీసులు ఉంటారు కదా, గన్ మ్యాన్ సఫారీ డ్రెస్ వేస్తారు స్నఫ్ కలర్, అలాగా నేను సఫారీస్ మెయింటైన్ చేసే ఉన్నప్పుడు సార్ చూశాడు. చూసి నేను ఏదో చాలా పెద్దోడి అనుకున్నాను, నువ్వు చాలా చిన్నోడివి కదా, అన్నీ అసలు ఎట్లా జరిగింది ఏంటి మొత్తం చేసి 3 days వర్క్షాప్ చేసి నాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు, నాకు నా భార్యకి. అప్పట్లోనే నాకు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి నువ్వు పనికి వస్తామని సీలేసి ఇచ్చాడు. అది నాకు తెలవదు. దాని తర్వాత 3 days వర్క్షాపులు చేయటము. దాని తర్వాత 2016 నుంచి వాళ్ళ ప్రాజెక్ట్లో ఉన్న ఆనంద బ్రహ్మ ప్రోగ్రాం చేయటము. దాని తర్వాత 11 days వర్క్షాప్ అని 2017 మాడుగుల్లో 11 రోజులు వాళ్ళ దగ్గర కూర్చొని టోటల్ అసలు ఈ అనారోగ్యానికి సంబంధించింది ఏంటని 11 రోజులు ఫిజికల్గా అక్కడ కూర్చొని మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి పంపించటం. మరి ఆ రకంగా నేను స్పిరిచువల్ ట్యాబ్లెట్లో వర్క్ చేస్తూ ఆ పుస్తకాలన్నీ టోటల్ మా ప్రాజెక్ట్లో ఇప్పటికి 37 పుస్తకాలు ఉన్నాయి. వాటంతా కూడా నవిలి పిప్ చేసి అసలు ఎందుకు వస్తుంది ఏంటి. మరి ప్రాజెక్ట్లో ఇప్పుడు నేను ఈ విజిడమ్ పబ్లికేషన్ అని మాది ఒకటి సపరేట్ ఉంటుంది, దానికి ఇన్ఛార్జిని నేను. బుక్స్ మొత్తానికి నేను ఇన్ఛార్జిగా వేశారు డాక్టర్ గారు. కౌన్సిలింగ్లో షుగరు బీపీకి నేను కౌన్సిలర్. మరి ఈ రకంగా జరుగుతూ మరి నా ప్రయాణం ముందుకు పోతుంది. ఓన్లీ స్పిరిచువల్ ట్యాబ్లెటే కాదు, నేను సేతు క్లాస్ చదువుతాను, రామ్తా క్లాస్ చదువుతాను, వేమన పద్యాలు చదువుతాను, ఏంజల్స్ సబ్జెక్ట్ టోటల్ తెలుసు. మరి ప్రేమనాథ్ గారి దగ్గర నుంచి వెంకటేష్ మాస్టర్ గారు వాకింగ్ అయ్యి మేము 2 సంవత్సరాలు నైట్ వాటితో ప్రయాణం చేశాము. దరిదాపు నేను ఒక 150 ప్లానెట్లు పోవటము, మొత్తం బాడీస్ మొత్తం 7 శరీరాలు శుద్ధి చేసుకోవటము. వాట్ ఈస్ ద ప్లానెట్కి ఆ ఎనర్జీ దేనికి పనికి వస్తుంది, దేనికి అనేది కూడా పూర్తిగా ఈ రోజు వరకు నా మైండ్లో ఫీడ్ అయ్యి, ప్రస్తుతం నేను మీకన్నా ముందు ఒకసారి నన్ను అడిగారు శైలజ మేడం, అప్పుడు నేను 15 రోజుల తర్వాత ఇస్తాను, తర్వాత ఫోన్ చేసింది ఖాళీ లేదని చెప్పాను. నేను వైజాగ్లో ఇప్పటికి 70 రోజుల నుంచి కంటిన్యూషన్ సబ్జెక్ట్ చూస్తూ ఎన్నో శశార మాస్టర్ చేయించిన మెడిటేషన్ అంతా చేపించుకుంటూ ముందు జరిగేటప్పుడు మొన్న శైలజ మేడం గారు అడిగారు, సార్ ఏం సార్ ఇన్నాళ్ళు అడుగుతానంటే, సరే ఇస్తానులే మేడం అని ఇవ్వటం జరిగింది. మరి నాకు టైం చాలదు అసలు, నాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, నేను ఫ్లైయర్స్ తయారు చేసుకోవటం కానీ మా డిపార్ట్మెంట్ నుంచి కానీ అన్ని రకాలుగా అందు లేడు ఇందు లేడు అన్నట్టుగా టోటల్గా మొత్తం ఉంటుంది. ఆ వయసు 63 సంవత్సరాలు ప్రజెంట్. అద్భుతంగా ఎప్పుడు ప్రజెంట్ మైండ్లో ఉంటూ జరుగుద్ది. మరి దీంట్లో వచ్చేసరికి టోటల్గా ఒక తలకి ఎలాంటి సమస్య వచ్చింది, అది డాక్టర్ దగ్గర ఏం చదువుతాడు, బ్యాక్గ్రౌండ్ ఏంటనేది తల కానించి పాదాల దాకా తీసుకుంటాడు. కళ్ళకు కానీ, ముక్కుకు కానీ, నోరుకు కానీ, థైరాయిడ్ సమస్య కానీ, బ్యాక్ పెయిన్కి కానీ, దాని తర్వాత కిడ్నీస్కి కానీ, దాని తర్వాత ఊపిరితిత్తులు కానీ, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, తర్వాత లివర్ డ్యామేజ్ ఎందుకు జరుగుద్ది, సంబంధ బాంధవ్యాలు ఎందుకు కట్ అవుతుంది, జీర్ణాశయం అంటే అరుగుదల సమస్య ఏంటి, టోటల్ బాడీ పార్ట్స్ మొత్తం కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ మేము చెక్ చేసుకొని కౌన్సిలింగ్ చేసుకుంటూ దానికి అంతా కూడా మెడిసిన్ అనేది మా దగ్గరే ఉండదు, టోటల్గా ట్యాబ్లెట్ ఇస్తాం, ఆ బుక్ జ్ఞానం ఇస్తాం అన్నమాట అంతే. డాక్టర్ గారు మందులు వాడుతూ మేము జ్ఞానం ఇస్తూ మరి ఈ రకంగా నా ప్రయాణం అయితే జరుగుతుంది. టోటల్గా మా దగ్గర ఉన్నవి మీకు ఏమి సబ్జెక్ట్ కావాలి, ఏది వినాలి అనేది కూడా మీరు
తెలుసుకొని మేడం గారిని అడిగితే నాకు చెబుతారు. సరే రేపు ఏదైతే ఒకటైతే ముందు ఒక రుచి చూపిస్తాను మీకు. ఆ రుచి చూడండి మీరు. ఎంత వరకు నేను ఇవ్వాలో నా చేత అయినంత వరకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క విశ్వ కళ్యాణం కోసం, అట్లానే ఆ విభాగంలో ఉన్న డాక్టర్ జిగిక గారి యొక్క సంకల్పంలో భాగంగా మరి మనమంతా కూడా అందరి వర్క్ కూడా ఈ భూమి మీద ఆనందంగా ఉండాలి ప్రతి మనిషి అనే థాట్తోనే ఈరోజు ఎన్నో జూములు, ఎన్నో సమూహాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ టోటల్గా అయితే స్పిరిచువల్ ట్యాబ్లెట్ అనేది చాలా వరకు ఎక్కడ తెలవదు. ఏప్రిల్లో నేను పిఎంసి స్టూడియోలో అక్కడ రాము అని ఉన్నాడు, నాకు బాగా తెలుసు. జీకే గారి కౌన్సిలింగ్ తర్వాత 2 years మేము ఫోన్లో మాట్లాడుకున్నాం. మొన్న ఏప్రిల్లో హైదరాబాద్ ఫంక్షన్ వెళ్ళి పిఎంసి స్టూడియో చూడటానికి పోయాను. చాలా అయింది మనం ఇంతడు పోలేదని. ఎమ్మడే వాళ్ళు ఆపి నాకు లైవ్లో సత్యదర్శనం కావాలన్నాడు. ఎట్లిస్తాను సార్ అంటే, నేను అడుగుతాను ఏదో ఒకటి చెప్పమన్నాడు. చెప్పేశాను. మరి ఆ కాన్సెప్ట్ అందరు విని దరిదాపు నాకు 200 ఫోన్లు వచ్చినాయి, 250 ఫోన్లు వచ్చినాయి. ఆ 250 ఫోన్ల ద్వారా నాకు అప్పుడు అనిపించింది మా కాన్సెప్ట్. అక్కడే అడిగారు, ఇది అసలు పిఎంసి స్టూడియోలో పిఎంసిలో ఎందుకు లేవు వీడియోలు అన్నారు. నాకు తెలియదు. ఆ కాన్సెప్ట్ కూడా త్వరలో అసలు ఎక్కడా కూడా స్పిరిచువల్ ట్యాబ్లెట్ కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ. కాబట్టి దాన్ని అదేంటే ఎక్కడుంది ఇది, ఏ శరీరానికి ఉపయోగపడుతుంది, ఎందుకు అనేది ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. మరి ఆ రకంగా జరుగుతూ మరి ముందుకెళ్తున్నాం. మరి ఈరోజు డాక్టర్ గారు అంతా యుఎస్సిలో ఉంటున్నారు. తక్కువ మాకు అందుబాటులో. మాది 3 days వర్క్షాప్ ఇస్తాము ఫిజికల్గా, 1 day వర్క్షాప్ చేస్తాము. డిసీజ్గా ఉన్న వాళ్ళకి, ఇప్పుడు షుగర్ ఉందనుకో డిసీజ్, 2 days వర్క్షాప్ ఇస్తాము ఫిజికల్గా. 11 days అంటే ఒక 160 ట్యాబ్లెట్స్ మీకు ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఆన్లైన్లో వచ్చే నెల కాక 10వ నెలలో ఆన్లైన్లో జరుగుతుంది 3 months. దాంట్లో అందరూ నేర్చుకోవచ్చు. ఆన్లైన్లో 150 ట్యాబ్లెట్లు ఇస్తారు. దాని తర్వాత ఎవరైతే వర్క్షాప్ చేశారో వాళ్ళకి బుక్స్ మొత్తం ఇస్తాము. వర్క్షాప్ చేయని వాళ్ళకి 15 పుస్తకాలు సెట్ వాడికి ఇస్తాం. అది 500 రూపాయలు. అట్లా జరుగుతుంది. ఇప్పుడు మేము L2లోకి వెళ్ళాము. మళ్ళా ట్రైనింగ్ ఇస్తున్నారు మమ్మల్ని మొత్తాన్ని. ఇప్పటికి ఒక 4 ఎగ్జాములు అయిపోయినాయి. రేపు 4వ తారీఖు కూడా మళ్ళీ నేను ఇంకొక ఎగ్జామ్ రావాలి. అంటే ఇంకా క్వాలిటీగా ఒక అసలు ఆబ్జెక్ట్ సైన్స్, ఒక ప్లానింగ్ అంటే ఏంటి, ఒక జీర్ణాశయం అంటే ఏంటి, ఒక కంటికి ఎందుకు వస్తుంది, ఇంకా క్వాలిటీగా మమ్మల్ని ట్రైనింగ్ అయ్యి మేము ఇంకా అద్భుతంగా ముందుకు పోవటానికి మేము ప్రాక్టికల్ జరుగుతున్న ఒక బ్యాచ్ మొత్తం. మరి ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నది. సమయం అనేది 45 నిమిషాలే ఇవ్వటం జరిగింది. యథార్థంగా నాకు 45 నిమిషాలు అనేది చాలా తక్కువ. 45 నిమిషాలు అనేది అంటే నేను చెప్పగలను సబ్జెక్ట్, అదే 3 గంటలు చెప్పగలను, అదే గంట చెప్పగలను, అదే 2 గంటలు చెప్పగలను, అదే 30 నిమిషాల్లో కూడా చూద్దాం. అది పరిస్థితి. కాబట్టి ఈరోజు మీ అందరికి కూడా మీరంతా కూడా ఒక డాక్టర్ కావాలి, ఏది ఒక ఫిజికల్ డాక్టర్ కావాలని కలల కన్నోళ్ళంతా కూడా ఎవరన్నా ఉంటే ఆధ్యాత్మిక డాక్టర్గా మీరు తయారవటం చాలా విశేషం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాకు ఇప్పటికీ కోకొల్లలుగా ఆదివారం అసలు మాకు ఖాళీ ఉండదు. మరి అన్ని చోట్ల నుంచి 20 ఏళ్ళు ధ్యానం చేసిన వాళ్ళు వస్తున్నారు, 15 ఏళ్ళ అనుభవాలు ఉన్న వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మా పని మేము వర్క్ చేసుకుంటూ పోతున్నాం. ఇది మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకొక 8 నిమిషాలు టైం ఉంది, ఏదన్నా ఉంటే మాట్లాడచ్చు. ఓకే మేడం, ఎవరన్నా ఉంటే మాట్లాడేదనుకుంటే మాట్లాడించండి ఏదన్నా. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మరి ఈరోజు మనకి ఫస్ట్ డే అన్నమాట, స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫస్ట్ డే. రేపటి నుంచి మనకి ఇంకా డీటెయిల్డ్ సబ్జెక్ట్ రాబోతోంది. ఎవరు కూడా మిస్ అవ్వకండి. చక్కగా 9 కల్లా అందరూ కంపల్సరీ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.